మీరు ఒకసారి తీసుకెళ్ళి చూసుకోండి. ప్రతిపాదనలు పంపిణీ శాంక్షన్ చేసింది గౌరవ ఎంపీ గారు సురేష్ కుమార్ శెట్టిగారి గారిలోనే అప్పుడు శాంక్షన్ అయింది. కొన్ని కారణాల వల్ల అక్కడ సంగారెడ్డిలోనే టౌన్లోని పనులు ఆగిపోవడం. కాబట్టి అప్పుడు మా ప్రభుత్వం పోయింది, మళ్ళీ వేరే ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అది నిరంతర ప్రక్రియ, రొటీన్గా డెవలప్మెంట్ అయ్యేది అవుతా ఉంది. మరి మీరు చెప్పుకుంటున్నారు కదా, కిషన్ రెడ్డి గారి హయాంలోనే నా దిగులవారి వరకు రోడ్డు వైడనింగ్ రోడ్ శాంక్షన్ అయింది. అప్పుడు మళ్ళీ నాగలిగిత వరకు కూడా వారు ఉన్నప్పుడే రోడ్ ఫౌండేషన్ పెట్టడం జరిగింది. మళ్ళీ పోచారాపురం నారాయణ నుండి అప్పుడు కిషన్ రెడ్డి గారి హయాంలోనే శాంక్షన్ అయినాయి. మరి అన్ని సబ్స్టేషన్లు, పంచగామ సబ్స్టేషన్, తర్వాత మాసంపల్లి సబ్స్టేషన్, నాగర్ సబ్స్టేషన్, ఇది అబ్బెన్న సబ్స్టేషన్, ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో కిషన్ రెడ్డి గారి శాంక్షన్ అయిన వాటికే ఆయన చనిపోయిన తర్వాత మీరు కొబ్బరికాయలు కొట్టుకుంటూ పోతా ఉన్నారు. మీరు ఇనాగ్రేషన్లు ఫౌండేషన్లు పెట్టిండ్రు అంతే తప్ప 10 సంవత్సరాల నుంచి మీరు తెచ్చిన సబ్స్టేషన్ ఒక్కడి కూడా లేదని చెప్తా ఉన్నారు. లో వోల్టేజ్ సమస్యలు మీరు ఎలుగబెట్టింది, కానీ కాంగ్రెస్ రాగానే కరెంటు పోయిందని వృద్ధి జరిగే కార్యక్రమం చేపట్టిండ్రు. కానీ మీరు 10 సంవత్సరాల నుంచి ఫ్రీ ఉచిత కరెంటు 24 గంటలు అని చెప్పారు. కానీ రాజశేఖర రెడ్డి గారు ప్రొడక్షన్ చేసిన అప్పటి కరెంటు మీదనే మీరు 24 గంటలు ఇచ్చిండ్రు. మళ్ళీ కొత్తగా మీ ఆయాంలో ఒక యూనిట్ కూడా మీరు ఉత్పత్తి పెంచలేదు. మళ్ళీ తక్కువ ధరకు సెంట్రల్ గ్రిడ్ నుంచి విద్యుత్ దొరికితే కూడా మీరు ఛత్తీస్గఢ్తోనే ఒప్పందం చేసుకొని మీ కమిషన్ల గురించి ఎక్కువ ధరకు విద్యుత్ కొన్నారు. అదొకటే కాకుండా 80,000 కోట్ల అప్పు చేసిపోయారు. డిస్కమ్లకు 80,000 కోట్ల అప్పు చేసి 24 గంటలు కరెంట్ ఇచ్చినామంటున్నారు. మేము మీలాగా అప్పు చేయలేదు. మేము ఉన్న వ్యవస్థని చక్కదిద్దే ప్రయత్నంలో ఉన్నాం మేము. కాబట్టి సహజంగానే అన్ని స్కీములు లేట్ అవుతాయి, కాగితాలకు పరిమితం కాదు. ప్రతిదీ మేము చేస్తాము చిత్తశుద్ధితోని. మీరు చెప్పింది ఒకటి, మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టింది 10 సంవత్సరాలు ప్రజలు మీకు అధికారం ఇస్తే కూడా మీరు చేయలేదు. ఈ 10వ డేట్ రోజు ఫిక్స్ అయింది ఉండే కోఆపరేటివ్ బ్యాంక్ ఓపెనింగ్ ఇనాగ్రేషన్, తర్వాత మళ్ళీ సింగాపూర్లో కోఆపరేటివ్ బ్యాంక్ ఫౌండేషన్కి, మళ్ళా అంతర్గాం గోడౌన్ శాంక్షన్ మన ఇనాగ్రేషన్కి, తర్వాత అది రెండే కాకుండా నారాయణఖేడ్ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో 5,000 మెట్రిక్ టన్నుల 3 గోదాముల ఫౌండేషన్ స్టోర్ ఉండింది. ఇక ఒక కోల్డ్ స్టోరేజ్ సెంటర్ గురించి ప్రతిపాదనలు పెట్టినాము. అది కూడా మంత్రి గారు పాజిటివ్గా స్పందించారు. ఇవన్నీ శాంక్షన్ చేసుకుందామని చెప్పేసి మంత్రి గారి ద్వారానే ఇవన్నీ ఇనాగ్రేషన్లు పెట్టిద్దామంటే 3వ తారీఖు నుంచి కోడ్ వస్తూ ఉంది. కాబట్టి మరి అది పోస్ట్పోన్ అవుతుందో ఎట్లా చూడాలి. ఖచ్చితంగా ఎలక్షన్ అని అంటామన్నా ఇవన్నీ మనం సాధించుకుంటాం. కొత్త పిఎస్సీలు కూడా ఇప్పుడు ప్రతిపాదనలు పెట్టాము. అవి ఆల్మోస్ట్ ప్రొసీడింగ్ రావాల్సింది. మనకి తడకల్, తర్వాత బోరెచ్చల్, బాసర్, నాగల్గిద్ద, ఈ 4 పిఎస్సీల గురించి అవి శాంక్షన్ స్టేజ్లో ఉన్నాయి. ఇంకా 2 సబ్ సెంటర్, అవధూపూర్ ఒక సబ్ సెంటర్, అది కూడా శాంక్షన్ స్టేజ్లో ఉంది. మాడిలో మొన్ననే ఫౌండేషన్ స్టోన్ పెట్టడం జరిగింది సబ్ సెంటర్కి. తర్వాత దిగులవాడిలో సబ్ సెంటర్కి ఫౌండేషన్ స్టోన్ పెట్టడం జరిగింది. ఇంకా కూడా ఈ మెడికల్, పారామెడికల్ దాంట్లో ఉద్యోగాలు భర్తీ చేయడానికి కూడా త్వరలో నోటిఫికేషన్ కూడా రాబోతుంది. పంచాయతీరాజ్ నుండి సిఆర్ఆర్ రోడ్స్, సిఆర్ఆర్ ఫండ్స్లో సుమారు 16 కోట్ల రూపాయలతో రోడ్లు శాంక్షన్ చేసుకోవడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో. ఇంకొక 20 కోట్లకు మళ్ళీ ప్రతిపాదనలు పెట్టాము. అవి కూడా త్వరలో సిఆర్ఆర్ రోడ్ల కింద శాంక్షన్ అవుతాయి. తర్వాత ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ఎంఆర్ఆర్ గ్రాంట్స్ కింద 30 కోట్లకు పెడితే బడ్జెట్ కొరత వలన
కేవలం నియోజకవర్గానికి 15 కోట్ల రూపాయలు రోడ్లు ఇవ్వడం జరిగింది. మిగిలిన 15 కోట్లకు కూడా త్వరలో బడ్జెట్ సెషన్ అయిన తర్వాత మళ్ళీ మిగిలిన 15 కోట్లకు కూడా ఎంఆర్ఆర్ రోడ్స్ కూడా రావడం జరుగుతుంది. అంటే బీటీ రిన్యువల్స్ గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల నుంచి ఒక్కటి కూడా బీటీ రిన్యువల్ పెట్టలేదు, ఒక రిపేర్ చేయలేదు. ఏ రోడ్డు కూడా అధ్వాన పరిస్థితుల్లో రోడ్లు ఉన్నాయి. ఇప్పుడు మొన్నటికి మొన్న 15 కోట్ల రూపాయలతోని బీటీ రిన్యువల్స్ చేయడం జరిగింది. ఎస్టీఎస్డిఎఫ్లో కూడా మన నారాయణఖేడ్ నియోజకవర్గానికి సుమారు 20 కోట్ల రూపాయలు మనకు శాంక్షన్ చేయడం జరిగింది. గత పాలకులు, రాష్ట్రాన్ని దివాలా తీసినటువంటి గత పాలకులు, స్థానిక టీఆర్ఎస్ నాయకులు వాళ్ళు కేవలం బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నారు. ఏమన్నుంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఏమన్నుంటే చేయండి, కానీ ఏదో ఒకటి అబద్ధాలు చెప్పి బురద జల్లే కార్యక్రమం చెప్తే ఊరుకునే ప్రసక్తి లేదు. ఇంకా పర్సనల్ క్రిటిసిజం కూడా వస్తూ ఉన్నారు. మేము మాట్లాడాలంటే మాకు కూడా వస్తాయి. పర్సనల్ క్రిటిసిజం చేయాలంటే ఎంత అంటే చేయగలుగుతాం. నీ చాలా ఉన్నాయి, నీ వీక్ పాయింట్లు చాలా ఉన్నాయి. నీ వీక్ పాయింట్లన్నీ మీరు ఎక్కడెక్కడ తప్పులు చేసిండ్రో అవన్నీ బయటికి తీయగలుగుతాం మేము. కానీ మేము కేవలం అభివృద్ధి మీద దృష్టి సారించినాం. మీలాగా కక్ష సాధింపు సరేనో కేవలం బురద జల్లే కార్యక్రమము మేము పెట్టుకోలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం పోరాడడం అన్ని ప్రజా సమస్యల మీద. మీరు దమ్ముంటే ప్రజా సమస్యలను పోరాడండి. ఏమనుంటే మా దృష్టికి తీసుకురండి. మా తప్పులు 100% కరెక్ట్ చేస్తామని మీరు చేయలేదు, మీరైతే అసలే చేయలేదు. కాకపోతే మీరు చేసిన పాపానికి మేము అన్ని మాకు ఆలస్యంగా పనులు అవుతా ఉన్నాయి అంతే తప్ప ఖచ్చితంగా అన్ని పనులు చేస్తాం. పర్సనల్ ఏదైతే క్రిటిసిజం మానుకోండి, పర్సనల్ విమర్శ మానుకోండి. మీ తప్పులని ఎక్కడెక్కడ మీరు పొరపాటు చేసి అన్ని బయటికి తీస్తే అసలు మీరు తల తీసుకొని మీరు వాళ్ళు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ మాకు సంస్కారం ఉన్నది, మేము సంస్కారంగా ఉండి మాట్లాడుతున్నాం. మీరు సంస్కారం లేకుండా సంస్కారహీనునిగా మాట్లాడుతూ ఉన్నాం. ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు ప్రతిదీ అర్థం చేసుకుంటారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఆల్రెడీ పార్లమెంట్లో ఎలక్షన్లో మీకు గుణపాఠం చెప్పారు, మళ్ళీ వచ్చే స్థానిక సంస్థల్లో కూడా మీకు గుణపాఠం చెప్తారని చెప్పి చెప్తారు.